భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. దినేష్ కార్తిక్ మన వికెట్ కీపర్ ఒకప్పుడు ఎక్సలెంట్ స్టోరీ నేతుంది. ఆయన దాని స్టోరీ బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మం నెగ్గుతుంది, ఎప్పుడు సత్యం ధర్మం గెలుస్తాయి అన్న విషయం ఆయన స్టోరీ బట్టి చెప్పవచ్చు. ఆయన పాపం చాలా మంచి క్రికెటరు, వ్యక్తిగతంగా కూడా చాలా అమాయకుడు, మంచివాడు. అతను లిఖిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వికెట్ కీపర్గా ఉన్నప్పుడే. ఇండియన్ టీంకి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళంతా బాగానే ఉండేది పాపం. ఆ టైంలో ఐపీఎల్ క్రికెట్ కూడా ఆడేవాడు. ఐపీఎల్ క్రికెట్ మెడ్రాస్ టీంకు క్యాప్టెన్ ఉండేవాడు. మెడ్రాస్ టీం కాదు, మెడ్రాస్ టీం ధోని ఏదో ఒక టీంకి క్యాప్టెన్గా ఉండేవాడు. అదే టీంలో మురళీ విజయ్ అనే కూడా ఉండేవాడు. ఆ మురళీ విజయ్కి లిఖితకి పరిచయం పెరిగింది. వాళ్ళు పెద్ద ఓపెన్గానే అందరి ముందు తిరగడం మొదలెట్టారు. అప్పుడు తెలిసింది ఇతనికి. తర్వాత లిఖిత ప్రెగ్నెంట్ అయ్యేసరికి వీడికి డౌట్ వచ్చింది, ఎవరి వల్ల వచ్చి అయిందా అని చెప్పి ఆవిడికి విడాకులు ఇప్పించారు. విడాకులు ఇచ్చేసాడు. దాంతో ఆవిడ వెంటనే విడాకులు తీసుకున్న వెంటనే మురళీ విజయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 3 నెలలకే ఆవిడకి ఒక బిడ్డ పుట్టింది. అది వాళ్ళ స్టోరీ అది నడుస్తుంది. ఇప్పుడు ఈ మన దినేష్ కార్తిక్ ఏమో ఆల్కహాలిక్ అయిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పొద్దున్న సాయంత్రం తాగడమే పని కొట్టుకున్నాడు, క్రికెట్ అంతా మర్చిపోయాడు. దాంతో అతను కెప్టెన్సీ పోయింది, ఇండియన్ టీంలో కూడా మెంబర్షిప్ పోయింది. ఈ పరిస్థితుల్లో మురళీ విజయ్ కెప్టెన్ అయ్యాడు. సో ఇది ఇలా నడుస్తుండగా ఆయన జిమ్ కోచ్ ఒకతను పాపం అతన్ని బలవంతంగా తీసుకెళ్ళి జిమ్కి లాక్కొచ్చి నువ్వు అలా తాగడం కుదరదు, జిమ్కి రా, జిమ్కి వస్తే మైండ్ హ్యాపీగా ఉంటుందని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. అక్కడ స్క్వాష్ ప్లేయర్ ఒక లేడీ, ఆవిడ పరిచయం జిమ్లో. ఆవిడ కూడా పాపం దినేష్ కార్తిక్ మీద ఇంట్రెస్ట్ చూపించి సింపతితోటి పాపం చాలా హెల్ప్ చేసింది. ఆవిడ సహాయంతో జిమ్ కోచ్ సహాయంతో అతను మెల్లిమెల్లిగా డిప్రెషన్లో బయటకు వచ్చి క్రికెట్లో కూడా నెట్ ప్రాక్టీస్ అది మొదలెట్టాడు. అందులోకి ఈ స్క్వాష్ ప్లేయర్ ఉన్నారు కదా, ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ వల్ల ఇతనికి కవల పిల్లలు పుట్టారు. తర్వాత ఆవిడేమో మరి కవల పిల్లలు పుట్టాక ఆవిడ కూడా ఒక స్క్వాష్ మానేసింది కొన్నాళ్ళ పాటు. తర్వాత దినేష్ కార్తిక్ కూడా మరి క్రికెట్ స్పోర్ట్స్లో ఇంకా మళ్ళీ పుంజుకోలేదు. సో ఇది స్టోరీ అండి. అంతలోపుకి ఇతను మళ్ళీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. అక్కడ ఈ సెకండ్ స్క్వాష్ ప్లేయర్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దొరకడం, పెళ్లి చేసుకోవడం, ఇద్దరు కవల పిల్లలు పుట్టడం, తర్వాత మళ్ళీ తన క్రికెట్ కెరీర్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. 6 balls-లో 1 over-లో అతను 30 runs తీశాడు. ఒకసారి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు ఐపీఎల్స్లో. సో అతను మళ్ళీ రికవర్ అయిపోయాడు. అదండి, సత్యము ధర్మము ఎప్పుడు ఏనాటికైనా గెలుస్తాయన్న దానికి నిదర్శనం ఇదండి దినేష్ కార్తిక్ యొక్క ప్రత్యక్షంగా కనబడే లైఫ్. జై శ్రీరామ్.